హాయ్ అండి. అస్సలాముఅలైకుం. ఈరోజు వచ్చేసి లంచ్ తయారు చేస్తున్నానండి. ఇది పతాతో అంటారు కదా, రౌండ్ రౌండ్ రౌండ్గా వస్తాయండి ఉల్లగడ్డలు. ఇక్కడ పొటాటో, ఇంగ్లీష్లో పొటాటో అంటారు, ఇక్కడ పతాత్ అని అంటారు అరబీలో. ఇదేంటంటే ఇవి రౌండ్ రౌండ్గా చిన్న చిన్నగా వస్తాయండి ఉల్లగడ్డలు. పెద్ద కూడా వస్తాయి, చిన్న కూడా వస్తాయి. దాన్ని పెద్దగాని వస్తే దాన్ని కట్ చేసి సగం అయినా అదే చిన్న చిన్న ముక్కలుగా వేస్తారు, 10 దాంట్లో కూడా. కానీ చిన్న చిన్నవి రౌండ్ రౌండ్గా వస్తాయండి. అదేంటంటే అది ఫ్రై అయినా చేయొచ్చు, భలే బాగుంటాయండి. అదేంటంటే నిప్పులు కూడా కాల్చుకొని తినొచ్చు. అది చాలా చాలా రకాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు మేము బయటకు పోతాం కదా, ఇవి చలికాలంకి, అక్కడ నిప్పుల్లో కాల్చింది అన్నీ మేము పెడతాను, వీడియోలు వస్తాయి. అదేంటంటే పొటాటో ఏంటంటే రౌండ్ రౌండ్ దానిపైన మొత్తం గిషరంతా తీసేసి, అంటే దాని మీద తొక్క తీసేసి వేసేసానండి, ఉడకబెట్టేసాను రౌండ్ రౌండ్గా. అవి చాలా టేస్ట్ ఉంటాయండి. ఒక తీయగా అదొక టేస్ట్ ఉంటుంది చిన్న చిన్నవి అయితే. ఇంకా చిన్న బుజ్జి బుజ్జి కూడా వస్తాయి. ఇదైతే కొంచెం చిన్నగా, కొంచెం పెద్దగా, మీడియంగా ఉన్నాయి. ఈరోజు నేను లంచ్ రెడీ చేసింది ఈరోజు. ఫస్ట్గా ఏంటంటే అది ఎర్రగడ్డలు రాయలు మొత్తం ఫ్రై చేసేసుకున్నానండి. ఇక్కడ నిమ్మకాయలు మీకు తెలిసిందే, ఇక్కడ నిమ్మకాయలు మా ఇంట్లో అయితే 5 10 వాళ్ళకి లెక్కలేనిదే ఉండాలి. ఎందుకంటే దాంట్లో ఆ నిమ్మకాయలో వాటర్ పోసి ఆ వాటర్ అన్నంలో పిండుకొని తింటారు వాళ్ళు, అలాగా తింటారు. ఉల్లగడ్డల తర్వాత చూడండి ఎలా ఉందో. ఆ చికెన్ని తీసేసి నేను ఫురన్లో పెట్టాను. ఫురన్ అంటే ఇక మైక్రోవేవ్లో పెట్టాను. మీ ఇష్టం. చూడండి ఎలా ఉందో, మొత్తం వాళ్ళకి కాలిపోయింది కదా, ఎర్రగా ఆయిల్లో కాలినట్టే ఉంటుందండి మైక్రోవేవ్లో పెడితే. కానీ అది వండిన విధానంలో ఉంటుంది ఏదైనా కూడా. నేను ప్రతిదీ కూడా ఏం చెప్తారు, బయట ఎలా తయారు చేస్తారో నేను ఇంట్లో కూడా అలాగే తయారు చేస్తాను. అది నా చేతి వాటమో లేదో తెలియదు, కానీ వీళ్ళకైతే నేను చేసిన ప్రతిదీ కూడా వీళ్ళు చాలా ఇష్టంగా తింటారు. చూడండి ఎలా రెడీ అయిపోయిందో. ఆ ఉల్లగడ్డలు ఏంటంటే అవి అన్నంలో తింటా ఉంటే సూపర్ ఉన్నాయండి. అందువల్లే మేము ఖబ్సా చెప్పాను కదా, ఖబ్సా ఏంటంటే చాలా రకాల ఖబ్సా ఉంది మనం ఇక్కడ బయట కంట్రీలో. ఒకటి కాదు, 2 కాదండి, ప్రతి దాన్ని కూడా వీళ్ళు ఖబ్సానే అంటారు. దేంటైనా చేసినా కూడా వీళ్ళు, మనం ఎలాగంటే అన్నం అంటారు కదా ప్రతి దానికి, అలాగే వీళ్ళు ఏంటంటే ప్రతి చేసిన దాన్ని ఖబ్సానే అంటారు. ఖబ్సా బరియా, ఖబ్సా అహ్మర్, ఖబ్సా ఏదేదో ఉన్నాయండి, చాలా ఉన్నాయి. అయితే ఇలాగాని ఒకసారి ట్రై చేయండి మీరు. ఉల్లగడ్డలు చిన్న చిన్న రౌండ్ కట్ చేసేస్తే అది ఒక టేస్ట్ వేరేగా అయిపోద్ది. పెద్దవి అయితే, చిన్నవి అయితే ఇలా వేయండి. నా ఛానల్ కానీ మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, ప్లీజ్. ఫస్ట్ లైక్ చేయండి.